శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ 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 ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు శివానంద లహరిలో 84వ శ్లోకంలో శివునితో చక్కటి సంభాషణ జరిపారు. అదేమిటో చూద్దాం. శివతవ పరిచర్యా సంనిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. శివ, భవ, గుణవతి అయిన నా బుద్ధి అనే కన్యను నీకు సమర్పించిదను. సచ్చిదానంద సముద్రుడా, సకల లోకములకు బంధువైన వాడా, దయతో గూడినవాడా, నీ సేవా సాన్నిధ్యము కొరకు సదా నా హృదయమునటి గృహమున పార్వతీదేవితో కూడి నీవు చక్కగా నివసింపుము. వ్యాఖ్యానం: శివ, నీకు నేను కన్యాదానము చేయవలనని సంకల్పించుకొంటిని. కన్యను గురించి ఏమియో ఆలోచింపవలసిన పని లేదు. సుగుణములు గని అయితే కన్యను నీ వెంట పంపను. నీవే వచ్చి మా ఇంట ఉండవలను. పార్వతీదేవిని విడిచి వచ్చేటట్లు ఆమె నన్ను గాని నేను ఆమెను గాని ఎడబాసి ఉండలేము. అట్లయిన పార్వతీదేవితో సహా వచ్చి మా ఇంట ఉండవచ్చును. ఏమీయూ అభ్యంతరం లేదు. ఎవరా కన్య? ఆ కన్య పేరేమి? బుద్ధిదేవి. మీ ఇల్లెక్కడా? ఎక్కడో కాదు, బహు దగ్గర. ఏది? ఇదిగో ఇదే నా హృదయం. మీ ఇంటనెంతకాలమని ఉండేదను. సర్వదా సంతోషముగా ఇక్కడే ఉండిపో. లోకబంధు, ఆనంద సింధు, ఇట్లు చేయము. ఇట్లు చేసిన నీ సేవా సాన్నిధ్యము నాకు లభించును. ఇంతకు మున్ను నిన్ను ఎదుట ఉన్నట్లు భావించుకుని నీ సేవ చేయుచుంటిని. ఇప్పుడు సాక్షాత్తుగా నీ సేవ, నీ సాన్నిధ్య భాగ్యము నాకు చేకూరును. శ్రీ గురుభ్యో నమః.